బాణాసురకు ఒక అందమైన కుమార్తె ఉంది. ఆమె పేరు ఉష. ఆమెకు ఒక రోజు రాత్రి కల వచ్చింది. ఆ కలలో ఒక అందమైన రాకుమారుడు కనిపించాడు. కలలో కనిపించిన ఆ రాకుమారుడు ఉషకు నచ్చాడు. అతనే కావాలని, అతన్నే వివాహం చేసుకోవాలని ఆమె అనుకుంది. కాని కలలో కనిపించిన ఆ రాజకుమారుడు నిజంగా ఉన్నాడో లేదో అని కంగారు పడింది. బాణాసురుడి మంత్రి కుంభాండ, అతని కుమార్తె చిత్రరేఖ. ఉష, చిత్రరేఖ ఇద్దరు మంచి స్నేహితులు. తనకు వచ్చిన కల గురించి ఉష చిత్రరేఖకు చెప్పింది. అప్పుడు చిత్రరేఖ భూమిపై ఉన్న గొప్ప గొప్ప రాజ్యాల రాజకుమారుల చిత్రాలన్నింటినీ చూపించి అందులో తన కలల రాకుమారుడు ఉన్నాడో లేడో ఉషను చూడమంది. చివరకు ప్రద్యుమ్నుడి కుమారుడు అనిరుద్ధుడు చిత్రపటాన్ని చూసి అతనే తన కల్లోకి వచ్చిన రాకుమారుడని ఉష చిత్రలేఖకు చెప్పింది. చిత్రలేఖకు రాక్షస మాయలన్నీ తెలుసు. ఆ మాయతో ఆకాశ మార్గాన ద్వారకకు చేరుకుంది. అనిరుద్ధుడు నిద్రపోతున్న సమయంలో అతని మంచంతో సహా తీసుకొని బాణాసురుడి రాజ్యం శోణితపురానికి రహస్యంగా తీసుకువచ్చింది. వినీ టాయ్స్ అమెజాన్లో కూడా లభ్యం.